ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు వెల్పూర్ స్పైస్ పార్క్ గ్రౌండ్ లో జరిగే సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు లక్షలాదిగా తరలి వెళ్దామని రాష్ట్ర మంత్రి బాల్కొండ బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేద్దామన్నారు. జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలిచి అధికారం చేపట్టడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ నాయకులు తూము శరత్ రెడ్డి, పులి శ్రీనివాసరావు అన్నారు. బుధవారం సాయంత్రం ఎడపల్లి మండల కేంద్రంలో వారు విస్తృత ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నేడు మధ్యాహ్నం 12 గంటలకి దుబాయ్ ఎంకే గార్డెన్స్ లో ఎమ్మెల్యే గణేష్ బిగాల నిర్వహిస్తున్న కార్మిక ఆత్మీయ సమ్మేళనం రద్దు చేశామని అర్బన్ ఎమ్మెల్యే బిగాల తెలిపారు. బాల్కొండ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సభ ఉన్నందున రద్దు చేశామన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పీయూసీ చైర్మన్, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీవన్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ సభ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడనున్నారు. నేడు డిచ్పల్లి మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ స్థాయి గౌడ సంఘం ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఖోఖో పోటీలలో ప్రథమ స్థానం అక్టోబర్ 31వ తారీఖు ఎల్లారెడ్డి మండలంలోని జెడ్పీహెచ్ఎస్ గడి మాసానిపేటలో నిర్వహించిన ఉమ్మడి నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో అండర్ 14 ఇయర్స్ బాలబాలికల ఖోఖో పోటీలలో కస్తూర్బా బాలిక విద్యాలయానికి చెందిన విద్యార్థినులు ప్రథమ స్థానం సాధించినట్లు పాఠశాల ప్రత్యేక అధికారి భవానీ తెలిపారు. మాక్లూరు మండలంలోని చిక్లి బీఆర్ఎస్ నాయకులు ఇంటింటా బీఆర్ఎస్ పథకాల గురించి ప్రచారం చేస్తూ మూడోసారి బీఆర్ఎస్ కు ఓటు వేసి అధిక మెజార్టీతో ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి సాలూరా మండలంలోని కాజాపూర్ మందర్నా పర్యటించారు. గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 6 గ్యారంటీ స్కీమ్లు వివరిస్తారు. అంతకుముందు ఆయన సంఘంలోని దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.